హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మీ గురించి ఆలోచించే వ్యక్తి ఎవరు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. Four of Cups, King of Swords, King of Cups, the Emperor, Knight of Spades, the Tower card, the Devilish Energy, Eight of Pentacles, Ace of Wands, Two of Spades, Three of Cups, Eight of Cups, Page of Swords, Seven of Wands, the Magician. Bottom of the deck. ఇక్కడ మీ గురించి అయితే, మీ రిలేషన్ని బ్రేక్ చేసిన మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను మీ గురించి అయితే ఆలోచనలు చేస్తున్నట్టయితే మనకి కనిపిస్తుంది ఈరోజు. అలాగే ఇక్కడ ఒక న్యూ పర్సన్ మీ గురించి అయితే స్పే చేస్తున్నారనమాట. మీ గురించి ఆలోచనలు అనేవి చేస్తున్నారు. అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ, గమనిస్తూ మిమ్మల్ని స్పే చేస్తున్నారు అనమాట. అంటే మీ వెనకతలే తిరుగుతూ ఈ వ్యక్తి మీకు ప్రపోజ్ చేయాలి, మీతో రిలేషన్ అనేది సెలబ్రేషన్ చేసుకోవాలి అని చెప్పి వ్యక్తి అయితే అనుకుంటున్నారు అనమాట. ఇక్కడ మనకి పాస్ట్ పర్సన్ ఎనర్జీస్ అనేవి చాలా తక్కువ కనిపిస్తున్నాయి అనమాట. ఎక్కువగా ఇక్కడ ఒక న్యూ పర్సన్ అనే వ్యక్తి అయితే మీకు తెలియకుండా మీ వెనకతల మిమ్మల్ని ఫాలో అవుతున్న వ్యక్తి, మిమ్మల్ని స్పే చేస్తున్న వ్యక్తి ఎనర్జీస్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ వ్యక్తి మీతో ఈ విధంగా సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవాలి, మీకు ప్రపోజ్ చెయ్యాలి అనేది ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి ఉన్నాయి అన్నమాట. చూసారు కదా, ద మెజిషియన్. అంటే ఈ వ్యక్తి మీతో తన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పాలి, మీ గురించి ఏ విధంగా అయితే ఫీల్ అవుతున్నారో తన ఎమోషన్స్ అన్నిటినీ కూడా మీతో షేర్ చేసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ హార్ట్ అంటే ఇది కప్స్ ఎనర్జీ. అలాగే ఇది వ్యాండ్స్, పెంటికల్స్, స్వార్డ్స్. అంటే ఈ వ్యక్తి ఏంటంటే మీకు లవ్ ప్రపోజల్ అనేది చెయ్యాలి అని అనుకుంటున్నారు ఎమోషనల్గా. అలాగే ఇక్కడ లైఫ్ లాంగ్ మీకు ఫినాన్షియల్గా సపోర్ట్ ఉండే వ్యక్తి అనమాట. ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అని మీ గురించి అయితే ఈ వ్యక్తితో ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట. అలాగే ఇక్కడ తను ఏదో ఒక రకంగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలి. అంటే ఇక్కడ తను మీకు ఏదైతే లవ్ ప్రపోజల్ చేస్తారో అది మీరు యాక్సెప్ట్ చేసే విధంగా ఈ వ్యక్తి అయితే మీతో మాట్లాడాలి అని ఈ వ్యక్తితో ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట. మీకు తెలియకుండా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ వన్ సైడ్ లవ్ చేస్తున్న వ్యక్తి అయితే మిమ్మల్ని స్పే చేస్తున్నారు.
ఈ వ్యక్తి అయితే ఈ రోజంతా కూడా మీ గురించి తను ప్రపోజల్ చెయ్యాలి అని చెప్పి యాక్షన్ తీసుకోవాలి. రిలేషన్ అనేది మీతో న్యూ బిగినింగ్ చేసుకోవాలి. ఈ విధంగా సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచనలు అనేవి చేస్తున్నట్టు మనకి కనిపిస్తుందనమాట. తన ఆలోచనలు అయితే ఆ విధంగానే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఫాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసి వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు కదా ఇక్కడ. వారి లైఫ్లో ఉన్నా కూడా ఇక్కడ అంటే తన లైఫ్లో ఒక పర్సన్ ఉన్నా కూడా మీ పార్ట్నర్ మీ గురించి కూడా ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట ఈరోజు. ఈ వ్యక్తి కూడా మీ విషయంలో చాలా అట్రాక్షన్గా ఉన్నారు. అలాగే ఇక్కడ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి కూడా మీ విషయంలో అట్రాక్షన్గా అయితే ఉన్నారనమాట. మిమ్మల్ని చాలా అన్కండిషనల్గా అయితే ఈ వ్యక్తి అయితే లవ్ చేస్తున్నారు. మీతో రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి అని చెప్పి మీ పాస్ట్ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయి ఇక్కడ పాస్ట్లో అవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే తలుచుకుంటున్నారు. పాస్ట్ పర్సన్ అయితే చాలా అట్రాక్షన్తో ఉన్నారనమాట మీ విషయంలోని. అలాగే ఇక్కడ న్యూ పర్సన్ కూడా చాలా అట్రాక్షన్గా అయితే ఉన్నారు ఇక్కడ మీ విషయంలోని. మీ గురించి అయితే ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట. ఇద్దరూ చేస్తున్నారు. బట్ ఇక్కడ న్యూ పర్సన్ ఎనర్జీస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట మనకి. ఈ వ్యక్తి తను యాక్షన్ తీసుకుని మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజల్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఇక్కడ మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు తన దగ్గర అనే కన్ఫ్యూజనెస్లో ఉన్నారనమాట. అంటే తనకి భయం వేస్తుంది. మీరు ఈ వ్యక్తికి అయితే ఎంపరర్లా కనిపిస్తారనమాట. అంటే మీరు మీ పార్ట్నర్ దగ్గర ఎంత బెండ్ అయి ఉన్నా కూడా బయట వ్యక్తుల దగ్గర అయితే ఈ విధంగా ఎంపరర్ లాగా అయితే కనిపిస్తారనమాట. చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు మీరు బయట వ్యక్తులకి. అంటే మిమ్మల్ని చూసి మాట్లాడాలి అంటేనే ఈ వ్యక్తులకి భయపడేలా మీరు కనిపిస్తారనమాట. మీ బిహేవియర్ అనేది ఆ విధంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మీట్ అయ్యి మీకు ప్రపోజల్ చెయ్యాలి అని చెప్పి అనుకున్నా కూడా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనే కన్ఫ్యూజనెస్లో ఉండి వ్యక్తి అయితే యాక్షన్ తీసుకోవాలి అంటే భయం వేస్తుంది అనమాట. మేబీ ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ప్రపోజల్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో. యాక్సెప్ట్ చేయకపోతే ఈ వ్యక్తి మళ్ళీ ఎమోషనల్గా బాధపడాలి. బట్ తను అది కంట్రోల్ చేసుకోలేరు. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా. అందుకని చెప్పి ఈ వ్యక్తి అయితే యాక్షన్ తీసుకోవాలి అంటే భయపడుతున్నారనమాట మిమ్మల్ని చూసి. చూసారు కదా ఇక్కడ ఈ వ్యక్తి దగ్గర మీరు ఏ విధంగా ఉన్నారో. ఎంపరర్లా ఉన్నారు ఒకవైపు. ఈ విధంగా చాలా స్ట్రాంగ్గా ఏవైనా డిస్కషన్ చేస్తారేమో అనే భయం. రెండు కూడా ఉన్నాయన్నమాట ఈ వ్యక్తికి. మేబీ మీరు యాక్సెప్ట్ చేయకపోతే తన పరిస్థితి ఈ విధంగా ఎమోషనల్గా బాధపడవలసి వస్తుందేమో. తనకి తను స్ట్రాంగ్ అవ్వాలి అంటే టైం పడుతుంది. చాలా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. ఈ విధంగా ఆలోచనలు అనేవి చేస్తూ మీకు తెలియకుండా దూరంగా ఉంటూ ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని స్వే చేస్తున్నారనమాట. ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, అలాగే ఇక్కడ మీకు తెలియని వ్యక్తి కూడా అవ్వచ్చు అనమాట. ఈ వ్యక్తి మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మిమ్మల్ని స్వే చేస్తున్నారు. ఈ వ్యక్తి దూరం నుంచి మిమ్మల్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నారనమాట. చూసారు కదా కింగ్ ఆఫ్ స్వేర్డ్స్ అంటే ఈ వ్యక్తి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్. మేబీ మీ దగ్గరికి వచ్చి యాక్సెప్ట్ చేయమని అడిగితే లో ప్రపోజల్ అనేది చేస్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో. బట్ మీరు ఏమైనా రూడ్గా బిహేవియర్ చేస్తే మీరు ఏమైనా రూడ్గా రియాక్ట్ అవుతే తను తట్టుకోలేరు. ఆ ఎమోషన్స్ని తను కంట్రోల్ చేసుకోలేరు. ఇప్పటి వరకు తనైతే వన్ సైడ్ లవ్ అంటే మిమ్మల్ని దూరం నుంచి స్పే చేస్తూ హ్యాపీగా తన లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు కదా. బట్ ఇక్కడ మీ దగ్గరకు వచ్చి ప్రపోజల్ చేస్తే మీరు ఏ విధంగా అయినా రియాక్ట్ అవుతే తన ఆశలు తన నమ్మకాలు అన్నీ కూడా ఈ విధంగా బ్రేకప్ అయిపోతాయి, అంటే కూలిపోతాయి. ఈ విధంగా ఆలోచిస్తున్నారనమాట. ఈ విధంగా ఆలోచించి ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలా వద్దా అనే భయంతో ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట. మీ పార్ట్నర్ దగ్గర మీరు ఏ విధంగా ఉన్నా మీరు మాత్రం బయట వ్యక్తుల దగ్గరికి అయితే ఈ విధంగా ద ఎంపరర్ లాగా అయితే బిహేవియర్ చేస్తారనమాట.
ఈ విధంగానే కనిపిస్తారు మీరు. అందుకే ఎవరైనా మీతో మాట్లాడాలి కొత్త వ్యక్తులంటే, ఈ విధంగా దూరంగా ఉండి మీ దగ్గరకొచ్చి మాట్లాడాలి అంటే, ఆలోచన చేయడానికి కూడా భయపడతారనమాట. అంత స్ట్రాంగ్‌గా కనిపిస్తారు మీరు నిజానికి. బట్ ఇక్కడ కొంతమందికైతే ఆల్రెడీ ఇక్కడ మీ లైఫ్‌లో మీరైతే బ్రేకప్‌లో ఉన్నారు అనే విషయం కూడా కొంతమందికైతే తెలుసనమాట. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి మిమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా స్పై చేస్తూ మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అని చెప్పి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తి కూడా కొంతమందైతే మీ లైఫ్‌లో అయితే ఉన్నారు. ఆ వ్యక్తులకైతే మీరు ఆల్రెడీ బ్రేకప్‌లో ఉన్నారు. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తను మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు అని చెప్పి తెలిసినా కూడా అంటే ఇక్కడ మీరు కావాలి అని ఉన్నా వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళిపోవడం కానీ, మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేక, లేదంటే ఇక్కడ అట్రాక్షన్ తోటి, లేదంటే ఇక్కడ ఫ్యామిలీ గురించి ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ మీరైతే బ్రేకప్‌లో ఉన్నారు అన్న విషయం తెలిసి కూడా, ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోవడానికి కూడా భయపడుతున్నారనమాట. మీ దగ్గరకొచ్చి తన లవ్ అనేది ప్రపోజ్ చేస్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఈ వ్యక్తి అయితే ఈరోజు చేయబోతున్నారు. చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారనమాట. మేబీ ఈరోజు సెలబ్రేషన్ ఇక్కడ లవర్స్ డే అయి ఉండడం వల్ల అనుకుంటా, ఈ వ్యక్తి మీకు ప్రపోజల్ చెయ్యాలి అని చెప్పి పదే పదే ఆలోచనలు చేస్తున్నా కూడా ఇక్కడ చూసారు కదా 3 ఆఫ్ కప్స్ సెలబ్రేషన్స్ కార్డ్. ఈ విధంగా మీకు ప్రపోజల్ చేసి మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నా కూడా ఇక్కడ యాక్షన్ మూవ్‌మెంట్ అనేది తీసుకోలేకపోతున్నారనమాట. మనకి యాక్షన్ మూవ్‌మెంట్ అనేది కనిపించలేదు. కానీ ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని స్పేస్ చేస్తూ మీకు తన ఫీలింగ్స్‌ని, తన ఎమోషన్స్‌ని షేర్ చేసుకోవాలి, మీకు ప్రపోజల్ చెయ్యాలి అని మాత్రం ఈ వ్యక్తి అయితే చాలా ఓవర్‌గా అయితే థింక్ చేస్తున్నారు ఈ వ్యక్తి. చాలా వరకు ఈరోజు మీరు అబ్జర్వ్ చేసినా, చెయ్యకపోయినా మీ వెనకతల ఎవరో ఒక వ్యక్తి అయితే ఫాలో అవుతున్నట్టు, లేదంటే ఇక్కడ మీకు ఎవరైనా కూడా ఇక్కడ ప్రపోజల్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తూ, భయపడుతూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరగబోతున్నాయన్నమాట ఈ రోజుల్లో. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే, తను ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నా కూడా మీకు షేర్ చేస్తే, ఇక్కడ తను ప్రపోజల్ చేస్తే ఏ విధంగా తను ఫీల్ అవ్వాల్సి వస్తుందేమో అనే భయంతో ఇక్కడ తన హోప్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోతాయేమో అనే భయంతో ఈ వ్యక్తి అయితే స్టెప్ తీసుకోవట్లేదనమాట. మీ వైపు చూస్తేనే ఈ వ్యక్తికి భయం కలుగుతుంది. దానివల్ల ఈ వ్యక్తి అయితే ఈ విధంగా సైలెంట్‌గా ఉండి స్ట్రాంగ్‌గా బయటికైతే ఉంటున్నారనమాట. బట్ ఈ వ్యక్తి అయితే ఈ విధంగా స్పై చేస్తున్నారిక్కడ. మిమ్మల్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ, సోషల్ మీడియాలో మీ గురించి తెలుసుకుంటూ, ఫేక్ అకౌంట్‌ల ద్వారా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఈ వ్యక్తి అయితే హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మీ గురించి తెలుసుకుంటూ. ఎప్పటికప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారనమాట ఈ వ్యక్తి. బట్ ఈ వ్యక్తి ఏంటంటే ధైర్యం అనేది లేదు ఈ వ్యక్తికి. మీ దగ్గరికొచ్చి మీకు ప్రపోజల్ చేయాలి అనే ధైర్యం అనేది ఈ వ్యక్తిలో అయితే కనిపించట్లేదనమాట. చూసారు కదా ఎంత దూరంగా ఉన్నారో. దగ్గరికి రావాలి అంటే ఈ వ్యక్తికి భయమేస్తుంది. ఎందుకంటే మీరు కింగ్‌లా కనిపిస్తున్నారనమాట. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా. బట్ ఈ వ్యక్తి దూరం నుంచే మీ గురించయితే స్వాట్స్ ఆలోచనలనేవి చేస్తున్నారు. ఇక్కడ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి ఏస్ ఆఫ్ వ్యాన్స్ యాక్షన్ మూవ్‌మెంట్ మేషం, సింహం, ధనుస్సు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట. అంటే ఇక్కడ న్యూ బిగినింగ్ మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి, మీకు ప్రపోజల్ చేయాలి అని ఈ వ్యక్తి అనుకున్నా కూడా యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎంత బిజీగా ఉన్నా తన వర్క్‌లో ఈ వ్యక్తి ఏ వర్క్ చేసినా కూడా ఆ వర్క్‌లో బిజీగా ఉన్నా, ఇక్కడ స్టడీ అయినా, జాబ్ అయినా, ఏదైనా ఏ వర్క్ చేసినా ఎంత బిజీగా ఉన్నా ఈ వ్యక్తి అయితే మీ గురించి అయితే ఎక్కువగా ఆలోచనలనేవి చేస్తూనే ఉంటారనమాట. అంటే 24/7 మీ గురించే ఆలోచనలనేవి చేస్తూ మిమ్మల్నే స్పే చేస్తూ ఉంటారు ఈ వ్యక్తి. పెంటికల్స్ వచ్చాయి. వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. ఈ వ్యక్తి ఈరోజు అయితే మీకు ప్రపోజల్ చేయాలి, మీ దగ్గరికి రావాలి అని చెప్పి దూరం నుంచి మిమ్మల్ని స్పై చేస్తూ చాలా ట్రై చేస్తారనమాట మీ దగ్గరికి రావడానికి, ఈ విధంగా మీతో ప్రపోజల్ చేయడానికి. బట్ ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ 7 ఆఫ్ వ్యాన్స్
యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా ఇక్కడ తను మీ గురించి ఎంత ఆలోచించినా కూడా ఈ వ్యక్తికి మీరు ద అంపరర్‌లా కనిపించడం వల్ల మీరు ఏమైనా ఇక్కడ నెగెటివ్‌గా రియాక్ట్ అవుతే ఈ విధంగా ఎమోషనల్‌గా బాధపడవలసి వస్తుంది అని చెప్పి కొంతమందైతే భయపడుతున్నారనమాట. అలాగే కొంతమంది మీరు ఆల్రెడీ బ్రేకప్‌లో ఉన్నారు కనుక ఏ విధంగా రియాక్ట్ అవుతారు అని చెప్పి ఆలోచనలు కూడా చేసి స్టెప్ అనేది తీసుకోవట్లేదు కొంతమందైతే. అలాగే ఇక్కడ మీ పర్సన్ అయితే ఇక్కడ యాక్షన్ మూవ్‌మెంట్ అనేది లేదు మీ పర్సన్‌లోని. అదైతే మనకు తెలుస్తుంది. ఎందుకంటే జస్ట్ ఈరోజైతే ఇక్కడ తన లైఫ్‌లో ఒక వ్యక్తి ఉన్నా కూడా మీ గురించి ఆలోచనలు మాత్రమే చేస్తున్నారనమాట ఈ వ్యక్తి. అంటే ఇక్కడ పాస్ట్‌లో మీ ఇద్దరి రిలేషన్ ఏ విధంగా ఉండేదో, బట్ ఈరోజు ఏ విధంగా మీరిద్దరు కూడా సెలబ్రేషన్ చేసుకోవడం కానీ, ఇక్కడ మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవడం కానీ ఏవైతే జరిగాయో అవి మాత్రమే ఆలోచిస్తున్నారు వాళ్ళ దగ్గర ఉండి. బట్ ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలనే ఆలోచనలైతే ఈ వ్యక్తిలో లేవనమాట. అలాగే ఇక్కడ న్యూ పర్సన్ కూడా యాక్షన్ తీసుకోవాలి అంటే భయం ఉంది ఈ వ్యక్తికి. భయపడుతున్నారు మీ విషయంలోని. మేబీ ఇక్కడ మీరు ఏ విధంగా అయినా రియాక్ట్ అవుతే గనక ఇక్కడ చూసారు కదా క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్. మేల్ అయినా, ఫీమేల్ అయినా. అంటే యాక్షన్ తీసుకోకుండా ఉంటే మేబీ తను మీ దగ్గరికొచ్చి ప్రపోజల్ చేస్తే తన లైఫ్ అనేది ఈ విధంగా అంటే తను ఏవైతే హోప్స్ పెట్టుకున్నారో మీ విషయంలో అవన్నీ కూడా ఎండ్ అయిపోతాయేమో అనే భయంతో ఈ వ్యక్తి అయితే ఇప్పుడు నేను ప్రపోజల్ చేసే టైం అయితే కాదు. ఇంకా టైం అనేది తీసుకుని నేను ప్రపోజల్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ కొంతమంది అయితే ఆల్రెడీ బ్రేకప్‌లో ఉన్నారని చెప్పి మీ పర్సన్‌కి అయితే తెలుసు. ఎందుకంటే ఈ వ్యక్తి మమ్మల్ని స్పేస్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు మీ గురించి తెలుసుకుంటూనే ఉంటారనమాట. అలాగే కొంతమందికైతే మీరు ఎంపరర్‌లా కనిపించడం వల్ల ఇక్కడ లవ్ ప్రపోజల్ చేయాలి అని ఉన్నా, మీపై ఎంత అట్రాక్షన్ ఉన్నా కూడా ఈ వ్యక్తి అయితే భయపడుతున్నారనమాట మీ దగ్గరికొచ్చి ప్రపోజల్ చేయడానికి. ఎందుకంటే మేబీ మీరు ఏ విధంగా అయినా నెగెటివ్‌గా రియాక్ట్ అయితే గనక ఈ వ్యక్తి ఇప్పటి వరకు మీ విషయంలో అంటే మిమ్మల్ని తలుచుకుంటూ ఇక్కడ చాలా అట్రాక్షన్ తోటి, చాలా ఎమోషనల్‌గా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని తలుచుకుంటూ రోజు కూడా మీ గురించి తెలుసుకుంటూ ఈ విధంగా హ్యాపీగా ఉండేవారు కదా! అంటే తనలో తనే మీ గురించి ఊహించుకుంటూ, ఆలోచనలనేవి చేసుకుంటూ, మేబీ ఇక్కడ యాక్షన్ తీసుకొని మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేసి ఇక్కడ ప్రపోజల్ చేస్తే ఇద్దరు కూడా ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకోవడం కానీ, ఇద్దరు ఈ విధంగా మాట్లాడుకోవడం కానీ, తన మాటలతో ఈ వ్యక్తి మిమ్మల్ని మైమరిపించడం కానీ, ఇలా చేయడం. ఇవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే ఊహించుకుంటూ ఇప్పటి వరకు కూడా హ్యాపీగా గడుపుతున్నారు కదా! బట్ ఇక్కడ మీరు యాక్షన్ తీసుకున్న తర్వాత ఏ విధంగా అయినా రియాక్ట్ అయితే గనక తను చాలా ఎమోషనల్ అయిపోవాల్సొస్తుంది. తనకున్న ఈ హ్యాపీనెస్ అంతా కూడా పోతుంది. బట్ ఇది నాకు కరెక్ట్ టైం కాదు. నేను ఈ టైంలో నేను వెళ్ళి తనకి ప్రపోజల్ అనేది చేయకూడదు. ఇంకా నేను టైం తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ కొత్త వ్యక్తి. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ వన్ సైడ్ లవ్ చేస్తున్న వ్యక్తి మీ దగ్గర బెండ్ అయి ఉండే వ్యక్తి అనమాట. ఇక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే ధైర్యం ఉండే వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా! ద ఎంపరర్ అంటే మీరే స్ట్రాంగ్ పర్సన్ అనమాట ఆ వ్యక్తి దగ్గర. ఆ వ్యక్తి మీ దగ్గర కొంచెం బెండ్ అయ్యే వ్యక్తి అనమాట. దానివల్ల ఈ వ్యక్తి అయితే ధైర్యం చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు ప్రెజెంట్ అయితే. ఈ వ్యక్తి అయితే ఈ రోజంతా కూడా ఈ విధంగా మిమ్మల్ని స్పేర్ చేస్తూ, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ, మీ విషయంలో ఈ విధంగా అట్రాక్షన్‌గా ఫీల్ అవుతూ తను ఎంత బిజీలో ఉన్నా కూడా ఈ విధంగా మీ ఆలోచనలతో హ్యాపీగా ఈ రోజంతా కూడా ఈ వ్యక్తి అయితే గడపబోతున్నారనమాట. అంటే అన్నీ కూడా ఊహించుకుంటారు. అలాగే మీ పాస్ట్ పర్సన్ కూడా ఇక్కడ బ్రేకప్ చేసిన రిలేషన్ ఏదైతే ఉందో, ఆ వ్యక్తి కూడా ఈరోజు మిమ్మల్ని తలుచుకుంటారు కన్ఫర్మ్‌గా. ఇక్కడ చూసారు కదా! తన లైఫ్‌లో ఎవరైనా ఉండొచ్చు. అయినా కూడా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని అయితే తలుచుకుంటారనమాట. మీ గురించి ఆలోచన చేస్తారు ఈ వ్యక్తి ఈరోజు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎంత బిజీగా ఉన్నా కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సడెన్‌గా మీ ఆలోచనలనేవి వస్తాయన్నమాట. పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఏవైతే ఇక్కడ రిలేషన్ పరంగా ఇద్దరు ఏ విధంగా ఉండేవారో అవన్నీ కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ వ్యక్తికి గుర్తొస్తూ ఉంటాయన్నమాట. మేబీ ఈ కొత్త వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను యాక్షన్ అనేది తీసుకునే ఛాన్స్ ఉందా? అంటే ధైర్యం తెచ్చుకొని మీ ముందుకొచ్చి యాక్షన్ తీసుకుంటారా లేదా ఈరోజు అని తెలుసుకోవచ్చు. ఈ వ్యక్తి అయితే పేజ్ ఆఫ్ కప్స్ చెప్పాను కదా! మీరు ఎంపరర్ అయితే ఈ వ్యక్తి మీ దగ్గర బెండ్ అయ్యే వ్యక్తి అనమాట.
అన్ని రకాలుగా కూడా మీ దగ్గర తగ్గి ఉండే వ్యక్తి. అంటే ఇక్కడ మీరే మెచ్యూర్డ్ పర్సన్ అనమాట. చాలా తెలివైన వ్యక్తి. మీకన్నా ఇన్‌మెచ్యూర్డ్ అంటే ఇక్కడ మీ దగ్గర అయితే ఈ వ్యక్తి అయితే ఇన్‌మెచ్యూర్డ్ మైండ్ సెట్‌తో ఉండి చిన్న పిల్లల మనస్తత్వం, ఇన్నోసెంట్ వ్యక్తి అనమాట. చాలా సైలెంట్ పర్సన్. ఏదైనా కూడా ఈ వ్యక్తి తగ్గి ఉండే వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ వన్ సైడ్ లవ్ చేస్తున్న వ్యక్తి అయితే చూసారు కదా ఎంత యాక్యురేట్‌గా వచ్చాయో కార్డ్స్. చెప్పాను కదా యాక్షన్ తీసుకోవాలంటే భయమేస్తుంది ఈ వ్యక్తికి. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి అయితే మనకి పేజ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ చాలా ఇన్నోసెంట్ వ్యక్తి అనమాట. సైలెంట్ పర్సన్. ఎందుకంటే ఇక్కడ మనకి 2 కార్డ్స్ కూడా పేజ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చాయన్నమాట. బట్ యాక్షన్ తీసుకుంటారు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి. ఎందుకంటే టైం పడుతుంది. ఈ వ్యక్తి ధైర్యం తెచ్చుకోవాలన్నమాట. చూసారు కదా ఇక్కడ 6 ఆఫ్ హ్యాండ్స్ యాక్షన్ మూవ్‌మెంట్ సక్సెస్ చేయడానికైతే మనకు బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా వచ్చింది. ద సన్ కార్డ్ అనమాట. యాక్షన్ అయితే తీసుకుంటారు. బట్ టైం అనేది పడుతుంది. చెప్పాను కదా యాక్షన్ తీసుకోవాలా వద్దనే ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ ఆలోచనలో ఉన్నారనమాట. టైం పడుతుంది ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవడానికి. యెస్. మళ్ళీ మనకు అదే కార్డ్ వచ్చింది. అన్ని పేజ్ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్ వస్తున్నాయి. అంటే ఈ వ్యక్తి మీ దగ్గర అన్ని రకాలుగా కూడా తగ్గి ఉండే వ్యక్తి అనమాట. ఇన్‌మెచ్యూర్డ్ మైండ్ సెట్ అనమాట మీ దగ్గర. అందుకే ఈ వ్యక్తి భయం ఎక్కువగా ఉండడం వల్ల మీ దగ్గరకొచ్చి ఎదురుగా ప్రపోజల్ అనేది చేసే ధైర్యం అనేది చేయలేకపోతున్నారనమాట ఈ వ్యక్తి. యెస్. ప్రపోజల్ అయితే చేస్తారు. చాలా టైం అనేది పడుతుందనమాట. ఈ వ్యక్తి ధైర్యం తెచ్చుకొని ప్రపోజల్ అనేది చేయాలి. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎంతమందికి రెజొనేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ రావాలి అని చెప్పి అనుకుంటే గనక ఈ ఎనర్జీస్‌ని అంతటిని కూడా క్లెయిమ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.